శ్రీ దాసరి నారాయణ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2 నెలల ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా శిక్షణ పొందిన విద్యార్థినులను సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన విద్యార్థినులు స్వయంగా కుట్టినటువంటి వస్త్రాలను ప్రదర్శించడం జరిగింది. వసుధ ఫౌండేషన్ తరపున పెన్మెత్స బుద్ధరాజు మాట్లాడుతూ చదువుతో పాటు ఈ విధమైన స్వయం ఉపాధి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ఇలాంటి కార్యక్రమాలను వినియోగించుకొని తమలో దాగి ఉన్న సృజనాత్మకతను శక్తిని బయటకు తీయాలని కోరారు. శిక్షకురాలు శ్రీమతి అరుణకు కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత కుట్టు శిక్షణ తరగతులను తమ కళాశాలలో నిర్వహించడం పట్ల వసుధ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంతని వెంకటరామరాజు గారిని, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శోభారాణి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రవిశంకర్, డాక్టర్ మణిమాల విజయలక్ష్మి, జూలియా, మహాలక్ష్మి మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. వీళ్ళంతా కూడా విద్యార్థులను మానిటర్ చేస్తూ 3 to 4:30 ఆ క్లాస్ జరిగేటట్టు చూశారు. మా బుద్ధరాజు గారు అయితే 1-2 సార్లు సార్ సరిగా జరగట్లేదు సార్, పిల్లలు కొద్దిగా ఉండట్లేదు, మీరు కూడా వెళ్ళి చూడండి అని మానిటర్. అంటే వాళ్ళు పైనుంచి వచ్చినటువంటి సందర్భంగా బుద్ధరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కళాశాల తరఫున తెలియజేసుకుంటున్నాను. మిషన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, పైథాన్ కానీ, వసుధ ఫౌండేషన్ చైర్మన్ అని పేరు ఏంటమ్మా తెలుసా? చెప్పండి మీరు గట్టిగా గట్టిగా గట్టిగా. మంచిదేనా? చేస్తాను. Sanjay, P. Mercy, first BCom, P. Ishwari, first, Sir Madam Garavi, first BCom, P. Sasika, M. Sravani. Congratulations to the students. తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇది నేర్చుకున్న తర్వాత మీకు బయట వ్యవస్థ ఎలా ఉందంటే మార్కెట్ ఎకానమీ నడుస్తుంది. ఇక్కడ మార్కెట్ ఎకానమీ అంటే ఏంటంటే ప్రతి వస్తువు ఊరిస్తూ ఉంటుంది కదా. ఆర్ యూ ప్రౌడ్? మన కాలేజ్ ఎయిమ్ ఏంటి? ఒక ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కదా, అండ్ స్కిల్ బేస్డ్ ఉమెన్. మనకి చదువుతో పాటు ఏదో ఒక స్కిల్తో ఈ కాలేజ్ నుంచి పిల్లలు వెళ్ళాలి అనేది మన కాలేజ్ యొక్క మోటో. దాంతో మీరు ఫస్ట్ ఇయర్లో చేరగానే మీకు అవకాశం దొరికింది, మీరు దాన్ని చక్కగా సద్వినియోగపరుచుకున్నారు. మీరు వచ్చి రిక్వెస్ట్ చేయగానే వెంటనే మేము పిల్లల ముందు నుంచే మీకు ఫోన్ చేశాను సార్. చేసిన మరుసటి రోజే మీకు మిషన్స్ తీసుకొచ్చి మనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేసి సపోర్ట్గా నిలబడిన శ్రీ బుద్ధరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు కంఫర్టబుల్గా కూర్చున్నటువంటి కుర్చీలన్నీ కూడా సార్ వసుధ ఫౌండేషన్ నుంచి లాస్ట్ ఇయర్ మన యాక్ట్కి వెళ్ళే టైంలో మనకి 1,00,000 రూపాయలు డొనేషన్ తెప్పించి ఈ కుర్చీలన్నీ చేయించారు అన్నమాట. సార్ పీటీగా పనిచేస్తూ ఆయన పనిచేసే స్కూల్లో ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తూ పిల్లలకు ఉపయోగపడే చేశారు. చాలామంది పిల్లలకి ఆయన చాలా సుపరిచితులు. మీరు ఇంటర్మీడియట్ కాలేజీలో చూసే ఉంటారు సార్ని. అలా ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా దాన్ని ఆపకుండా మన అవసరం సమాజానికి ఉంది. సమాజంలో బయటకు వచ్చి మాకు ఇది అవసరమని
అడగలేని వాళ్ళు ఉంటారు. అది మెడికల్గా అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు, స్టడీ పరంగా అవ్వచ్చు, ఆర్ ఇంకేదైనా. ఆ విధంగా ఒక వసుధ ఫౌండేషన్ వాళ్ళకి బుద్ధరాజు గారు ఒక మంచి రిప్రజెంటేటివ్, చాలా సిన్సియర్. ఆయన ఇచ్చే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటువంటి 10 రూపాయలకి 100 రూపాయలు న్యాయం చేయించేలాగా వర్క్ చేయిస్తారనమాట. అంత సిన్సియర్గా మనకి, ముఖ్యంగా ఆడపిల్లలు చాలామందికి చాలా కాలం ఫీజులు కట్టేవాళ్ళు. ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ వచ్చింది కాబట్టి అది ఆపేసి ఇట్లాంటి యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నారు. మనం ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్లో ఎన్నో సేవలమ్మ ఆయన ప్రతి సంవత్సరం పేదవారికి, అలాగే మానసిక వికలాంగులకి, వృద్ధులకి, రోగులకి, విద్యార్థులకి, అలాగే పాఠశాలల అవసరాలు, గవర్నమెంట్ హాస్పిటల్ అవసరాలు, అలాగా 2 రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో సేవలు చేస్తున్నారమ్మా. అంటే ప్రతి మనిషి మనం కొంత సంపాదించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మనం సమాజానికి ఇవ్వటం అనేది నేర్చుకోవాలి. అంతే తప్ప ఎంతసేపు దాచుకున్నాం, పెట్టి దాచేద్దాం, ఇంకా దాచేసి ఏం చేద్దాం, కూడా ఏమైనా పట్టుకెళ్తావా? ఏమీ పట్టుకెళ్తాం. కాబట్టి మనకి సమాజం ఇచ్చింది, నీకు ఎవరిచ్చారో సమాజమే ఇచ్చింది. మళ్ళీ తిరిగి మనం నువ్వు కొంత సరిపడి దాచుకుని మీరు ఇంకెళ్ళి సమాజానికి ఇవ్వగలిగితేనే మానవత్వం.